అండి. ఈరోజొచ్చేసి మనం జొన్న రొట్టెలు చేసుకుంటున్నామండి. మహారాష్ట్ర స్టైల్‌లో జొన్న రొట్టెలు. పెనం పొయ్యి పైన అయితే ఫస్ట్ పెనం పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని నేనైతే పొయ్యి మీద బండ ఉంటదండి. బండని చాలా బాగా క్లీన్ చేసేసుకున్నాను మంచిగా. క్లీన్ చేసేసుకొని తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటున్నానండి. వాటర్ పోసుకుంటున్న నేనైతే పెనం పైనే వాటర్ పోసుకొని వేడి చేసుకుంటానండి. వేరే వాళ్ళు గిన్నెలో కూడా వేసుకోవచ్చు. నేనైతే పెనం పైనే వేసుకుంటానండి. పెనం పైన వేడైపోతున్నాయి వాటరు. సో, పెనం పైన వేడైపోతున్నప్పుడు నేనొచ్చేసి జొన్న పిండి ఉంటది కదండీ! జొన్న పిండి జల్లించుకుంటున్నానండి. జొన్న పిండి మనకెంత అవసరం ఉంటదో అంత జొన్న పిండి తీసేసుకొని మనం జల్లించుకోవచ్చు. అంటే నేనైతే 4 రొట్టెలు చేస్తున్నానండి. 4 రొట్టెలు చేస్తున్నాను. సో, 4 రొట్టెలకు సరిపడా నేను జొన్న పిండి తీసుకొని జల్లించుకుంటాననమాట. సో, జల్లించుకున్న తర్వాత మనము అక్కడ నీళ్ళైతే వేడైపోతున్నాయండి. నీళ్ళు వేడైపోతున్నాయి. పెనం పైన అయితే నీళ్ళు వేడైపోతున్నాయి. కొంచెం మధ్యలో కొంచెం అట్లా హోల్ చేసేసేయాలండి. వాటర్ వేయాలి కదండీ అందులో. వాటర్ వేయాలి. వేసిన తర్వాత కొంచెం అలా కలపాలి కదా! సో, మెల్లిగా అలా ఇదండి రొట్టెల కర్ర అండి. రొట్టెల కర్ర తీసేసుకొని మనము దీన్ని రొట్టెలకే వాడతానండి. అంటే లైక్ పెనంకు బాగుంటుందని చెప్పేసి రొట్టెలకే వాడతాము. ఆ రొట్టెల కర్ర తీసేసుకొని తర్వాత పట్టుకర అండి. పట్టుకరతో ఆ పెనంని పట్టుకొని మెల్లిగా పట్టుకోవాలండి. జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే పెనం వేడిగా ఉంటది. కొంచెం స్లిప్ అయినా చాలా బా వాటర్ చాలా వేడిగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అలవాటు ఉన్న వాళ్ళకి కొంచెం అలా ఉంటదండి. అలా మొత్తం వాటర్ పోసేసుకొని మెల్లగా అలా కలిపేసుకోవాలండి మంచిగా. ఫాస్ట్‌గా అలా కలిపేసుకోవాలనమాట. కొంచెం వేడి వాటర్ కొంచెం అలా పిండికి తగిలితే కొంచెం అలా మృదువుగా రొట్టెలొస్తాయండి. చాలా బాగొస్తాయి. సో, నేనైతే అలా కలిపేసుకుంటున్నాను. కొంచెం మెత్తగా అలా దగ్గరకని చేసేసుకొని పిండికి అలా కొంచెం తగిలేలాగా వేడి వాటరు అలా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకుని అలా కలిపేసుకున్న తర్వాత కొంచెం మెత్తగా అది దగ్గర చేసేసుకుంటున్నాను. దగ్గర చేసేసుకొని చూడండి ఎంత వేడిగా ఉందో కాలుతాంది. సో, నేను డివైడ్ చేసుకుంటున్నానండి. నేను 4 రొట్టెలు చేయాలనుకుంటున్నాను కదండీ! 4 రొట్టెలు చేయాలనుకుంటున్నాను. సో, కాబట్టి 4 రొట్టెలకు సరిపడా నేను 2 రొట్టెల గురించి పక్కన పెట్టేసాను. 2 రొట్టెల గురించి ఇంకో పిండి తీసేసుకొని అది కలిపేసుకుంటున్నానండి. చాలా చాలా మృదువుగా కలుపుకోవాలండి. నేనైతే చాలా బాగా అంటే లైక్ చాలా బాగా మర్దన చేయాల్సొస్తదండి. అంటే జొన్న రొట్టె కదండీ! చాలా బాగా కష్టపడాల్సొస్తది. కష్టం అంటే కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం కష్టమే అనిపిస్తది. మాకంటే కొంచెం ఈజీనే లెండి. అలా ఏం లేదు. నేను చేసే వాళ్ళకి కొంచెం ఈజీనే. అలా కొంచెం చాలా ఇట్లా తీసుకొని అలా మర్దన వస్తుంది. చపాతీ పిండి అంటే ఒకటేసారి తడిపేసి ఉంచేసుకోవచ్చు. కాకపోతే ఈ పిండొచ్చేసి జొన్న పిండొచ్చి ప్రతి ఒక్క ప్రతి ఒక్క రొట్టెకి తీసుకున్నప్పట్లో మర్దన చేయాల్సొస్తదండి. ప్రతి ఒక్క రొట్టెకి పిండి తీసుకున్నప్పట్లో మర్దన అలా చేయాలండి. అలా చాలా బాగా మర్దన చేయాలి చూడండి. ఎలా చేస్తున్నానో. అలాగా చిక్కగా పిండి కొంచెం చిక్కగా తగిలేలాగా అలా తయారు చేసుకోవాలండి. అలా 2 అలా కొంచెం అలా వాటర్ తక్కువైనా, ఎక్కువైనా కొంచెం కష్టమేనండి. తక్కువైనా గట్టి పడిపోయిద్ది పిండి. గట్టి పడిపోయి సైడ్‌లకి చీలికలొస్తాయి. మెత్తగా అయినా మొత్తం రొట్టె కూడా రాదు. మొత్తం అతుక్కుపోతది. విడిపోతది, అతుక్కుపోతదనమాట. అలా బండకి కూర్చుంటే మనం కొడుతూ ఉంటే. సో, నెమ్మదిగా అలా చూసుకుంటూ అలా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. తర్వాత మనం రోల్ చేసుకోవాలండి. రోల్ చేసేసుకొని చిన్నగా కొంచెం పిండి తీసేసుకొని అలా పెనం పైన వేసుకోవాలండి. పెనం కాలిందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది. అలాగే ఆ చిన్న రొట్టె కాలింది కాస్త మనం పొయ్యికేస్తామండి. దేవుడికి వేసినట్టుగా ఉంటుందని. అలా కాలిన తర్వాత కూడా ఆ చిన్న రొట్టె పెనం పొయ్యి పైన వేస్తామన్నమాట. అది కాలుతుంది అక్కడ. పెనం కూడా ఎంత వేడైందో మనకు తెలుస్తదనమాట. సో, నేను ఇప్పుడు పొడిపిండి తీసుకున్నానండి. పొడిపిండి తీసేసుకొని దానిపైన పెట్టేసేసుకొని కొట్టేసుకుంటున్నానండి అలాగా. ఇలాగా ఇలా మంచిగా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకుంటూ సైడ్‌లకి అంటే సైడ్‌లకి పగలనివ్వకుండా అలా మెల్లిగా కొట్టుకుంటూ చేసుకోవాలండి. నేనైతే మెల్లిగా కొట్టుకుంటూ చేస్తున్నాను. మీకు తెలియాలని చెప్పేసి నేను మెల్లిగా
ఇంకా అలా చేస్తున్నాను. లేకపోతే కొంచెం నేను ఫాస్ట్‌గా చూడండి కాలిపోయింది చిన్న రొట్టె. నేను మెల్లిగా చేస్తున్నాను. ఇంకా లేకపోతే నేను చాలా ఫాస్ట్‌గా చేసేస్తాను. మీకు తెలియాలి, మీకు చూపియాలి అని చెప్పేసి నేను అలా కొంచెం నెమ్మదిగా చేస్తున్నాను. సో, ఇప్పుడైతే ఒక ప్రాసెస్ అయిపోయిందండి. ఒక రొట్టెలు అయిపోయింది ఇది. ఇంకా ఇంకా వేరే రొట్టె అండి. వేరే ప్రాసెస్ ఇది. వేరే ప్రాసెస్ ఏం కాదు. అదే ప్రాసెస్ కాకపోతే రొట్టె. ఇంకో రొట్టె అండి. ఇంకో రొట్టె కూడా మెల్లిగా అలా కలిపిన పిండి ఉంది కదండీ! ముందుగానే కలుపుకొని పిండి ఉంది కదా! పొడిపిండి కొంచెం చేతులకు అతుక్కుంటుందనుకోండి రొట్టె, కొంచెం పొడిపిండి చేతికి పెట్టుకొని అలాగా మెల్లిగా తిప్పుకుంటూ కొట్టుకోవాలనమాట. అలా కొట్టుకుంటే అలా కొట్టుకున్నారనుకోండి కొంచెం విడిపోకుండా వస్తుంది. అలా నెమ్మదిగా తిప్పుకుంటూ కొట్టుకోవాలి. సైడ్‌లకి ఏమన్నా పగులులుంటే అలా తిప్పుకుంటూ కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఆహ్, జ కొంచెం దగ్గర చేసేస్తే జాయింట్ అయిపోతదండి. ఏం కాదులెండి. తర్వాత పెనం పైన ఏసిన తర్వాత వాటర్ ఏసిన తర్వాత అదే జాయింట్ అయిపోతాయి. అది చేసే విధానం వస్తే అప్పుడు తెలుస్తది మనకి. ఇదంతా తర్వాత తెలవదు. రోజు కొంచెం కొంచెం చేస్తూ ఉంటే అది తెలిసిపోతా ఉంటది ఎవరిది వాళ్ళకి. అది చేస్తున్న విధానం బట్టి ఉంటదండి. అంతకు మించి ఇంకేం ఉండదు. ఈజీనే రొట్టె. కాకపోతే చాలామందికి హార్డ్ అనిపిస్తది చూడండి. అలా తీసి రొట్టె నేనైతే ఇలాగే ఏస్తానండి. పెనం పైన అలా ఏసేస్తాననమాట. నాకైతే పెద్దగా చేయడం ఇష్టమండి. నేను పెనం నిండా చేస్తాను. ఇదిగోండి పెనం నిండా చేసేసాను చూడండి. తర్వాత పెనం ఎలాగో వేడెక్కింది కాబట్టి రొట్టె పెనం పైన వేయగానే నేను వాటర్ పోసేసుకుంటానండి. వాటర్ పోసేసుకుంటాను. ఏదైతే మనం కింద కొట్టాం కదండీ రొట్టె, కింద కొట్టిందేమో కింద అంటే చేత్తో కొట్టింది పైన కొట్టిందేమో అదేమో కిందకెళ్ళాలండి. కిందకెళ్ళాలి. ఇది కింద పిండేసి కొట్టిందేమో పైకి రావాలండి. ఎందుకంటే అది పొడి పిండి ఉంటది కదండీ! ఆ పొడి పిండికే వాటర్ పెట్టాలి. సో, అలా వాటర్ పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ ఇంకా మిగతా పిండి ఉంటది కదండీ! ఆ పిండి తీసేసుకొని మనం ఇంకో ప్రాసెస్ అనమాట. ఇంకా ప్రాసెస్ అంటే ఇంకా రొట్టె అండి. ఇంకో రొట్టె ప్రిపేర్ చేసుకోవాలనమాట. అంతే. అంతకు మించి ఇంకేం లేదండి. రొట్టె పెద్దగా హార్డ్ ఏం కాదు. చేసుకుంటూ పోతుంటే అదే వస్తది. చూడండి అలా ఫోల్డ్ చేసేసుకోవాలి. కొంచెం ప్రాక్టీస్ ఉండాలండి. కొంచెం అంటే కొద్దిగా ప్రాక్టీస్ ఉండాలి. లేకపోతే ఆ రొట్టెలు రావన్నమాట. చపాతీలాగా అయితే అసలే కాదనమాట జొన్న రొట్టె. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.